నార్మల్గా మన ఫ్రెండ్స్ అంటుంటారు రూమ్స్లో ఉంటే, మామ నేను రైస్ పెడతాను కర్రీస్ తీసుకురా అని చెప్పేసి. డైలీ ఏం రైస్ తింటారు భయ్య, ఒకసారి బగారా రైస్ ట్రై చేయండి. అంటే సో సింపుల్గా చెప్తా. హే మిత్రమా, ఈ వీడియోలో మీకు బ్యాచిలర్స్ సింపుల్గా ఎలక్ట్రిక్ స్టవ్ పైన బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. లెట్స్ గో. ఈ బగారా ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ సన్నగా తరిగినవి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి, అవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక టమాటో అండ్ 4 పచ్చిమిర్చి తీసుకొని అందులో వేయాలి. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి నిలువుగా కట్ చేయండి. అండ్ అవి వేయించేటప్పుడు వచ్చేసి మీరు గార్లిక్ పేస్ట్ అది వాసన వెళ్ళేంత వరకు చేయాలా. నెక్స్ట్ సాజీరా అండ్ బిర్యానీ లీవ్స్ వచ్చేసి తిరువాతలోనే ఫ్రై చేసేయాలన్నమాట. అండ్ కమింగ్ టు రైస్ వచ్చేసి అందరికి తెలిసిందే, ఫర్ 1 బౌల్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముండదు, మనం ఏదైతే తిరువాత తీసుకుంటామో ఆ తిరువాత వచ్చేసి మనం రైస్ కుక్కర్లో వేసుకొని అండ్ రైస్ వేసేసి స్టీర్ చేసేసి ఒక్కసారి మనం మూత పెట్టేసుకుంటే సెట్ అయిపోద్ది. అండ్ వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అవుతుంటుంది. అండ్ చూస్తున్నారు కదా వైట్ కలర్లో అయితే ఉంది. సో మీరు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసినారంటే మీకు గోల్డిష్ కలర్లో అయితే రైస్ వస్తుంది. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కర్రీస్ అయితే బయట నుంచి తెచ్చుకున్నా. అండ్ గుత్తొంకాయ అయితే ట్రై చేయాలనిపించింది. అండ్ వేడి వేడి ఆమ్లెట్ వేసుకొని లొట్టలు వేసుకుంటూ తినేసిన. అండ్ ఎట్లుందో రియాక్షన్ చూపించేసా, చూడేసేయండి. అబ్బా జంపర్ మే బంపర్ సూపర్ ఉంది.